హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. ఫస్ట్ మీ గూగుల్ యాడ్సెన్స్లో $10 కంప్లీట్ అయి ఉండాలండి. మీ గూగుల్ యాడ్సెన్స్లో కావచ్చు, లేదంటే యూట్యూబ్ స్టూడియోలో కావచ్చు, రెండింటిలో ఒక దాంట్లో $10 కంప్లీట్ అయి ఉండాలి. గూగుల్ యాడ్సెన్స్లో $5 ఉండొచ్చు, యూట్యూబ్ స్టూడియోలో $5 ఉండొచ్చు. టోటల్గా మీకు $10 ఉండాలండి. ఇప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకొని పేమెంట్ ఇన్ఫో క్లిక్ చేసుకుందాం. పేమెంట్ ఇన్ఫో క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు రెడ్ బార్లో షో అవుతుంది చూడండి. ప్రొవైడ్ సమ్ ఇన్ఫో అబౌట్ యువర్ సెల్ఫ్ టు కంటిన్యూ ఉంటుంది. వెరిఫై నౌ ఆప్షన్ ఉంటుంది. వెరిఫై నౌ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. వెరిఫై నౌ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీకు ఎలాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలని లిస్ట్ అవుట్ ఇచ్చింటారో ఆ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి. డ్రైవర్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఇది మీ 4గింట్లో ఏదైనా ఒకటి అప్లోడ్ చేయొచ్చు మీరు. సో లీగల్ నేమ్ వచ్చేసి మీ డాక్యుమెంట్లో ఎలా ఉందో అలానే ఇచ్చేసుకోండి. సో రాంగ్ అనేది ఇవ్వకండి, ఓకేనా. సో ఇప్పుడు నేను నేమ్ అనేది ఇచ్చుకుంటాను. నేమ్ అనేది ఇచ్చుకున్న తర్వాత సో అప్లోడ్ యువర్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓటర్ ఐడి చూస్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం ఓటర్ ఐడితో చేస్తున్నాం. ఆధార్ కార్డు మీరు అప్లోడ్ చేయకూడదు, ఓకేనా. ఇప్పుడు నేను ఓటర్ ఐడి చూస్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నీట్గా స్కాన్ చేసుకోండి, లేదంటే ఫోటో నీట్గా తీసుకొని 4 కార్నర్లు నీట్గా ఉన్నట్టు అప్లోడ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేశాను, అప్లోడ్ అయింది. బ్యాక్ సైడ్ అప్లోడ్ చేస్తున్నా, అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిన తర్వాత మీకు షో అవుతుంది. వెయిట్ చేయండి. లోడ్ అయినప్పుడు మీరు నెక్స్ట్ అనేది ఇవ్వకండి, పర్ఫెక్ట్గా లోడ్ అనేది అవ్వదు. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి. సో బ్లర్గా ఉండకూడదండి, క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ ఆల్రెడీ మీరు గూగుల్ యాడ్సెన్స్లో ఇచ్చింటారో ఆ గూగుల్ యాడ్సెన్స్లో ఇచ్చిన అడ్రస్ అలానే షో అవుతుంది. క్లిక్ చేయగానే అన్నిటికీ ప్లేస్ అనేది అవుతుంది. లేదంటే నేను వేరే అడ్రస్లో ఉన్నానంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది ఇవ్వండి, ఎందుకంటే పిన్ అనేది మీకు సెండ్ చేస్తారండి, ఓకేనా. సో ఇప్పుడు మనం అడ్రస్ అనేది ఇచ్చేసుకున్నాం. నీట్గా సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. సో లోడ్ అవ్వగానే మనకు ఇన్ ప్రోగ్రెస్లో వస్తుందా లేదంటే ఇమీడియట్గా సక్సెస్ఫుల్ అవుతుందా అని చెక్ చేసుకుందాం. మ్యాక్సిమం వచ్చేసి ఇమీడియట్గా సక్సెస్ఫుల్ అవుతుందనే నా ఒపీనియన్. ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. సబ్మిట్ అనేది చేసాం, లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు చూడండి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. కొన్నిసార్లు ఒక 8 hours 5 hours టైం అనేది పడుతుందండి. కొన్నిసార్లు ఇమీడియట్గా మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా అన్నీ చేశాను కాబట్టి సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం వెరిఫికేషన్ అయిందా లేదా కన్ఫర్మేషన్ కావాలి కదా, రెడ్ బార్లో వెళ్ళిపోయింది. వెరిఫికేషన్ చెక్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. వెరిఫికేషన్ చెక్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వచ్చేసింది, కంప్లీట్ అని వచ్చేసింది. చూడండి ఇప్పుడు చూసారు కదా గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా చేయాలనేది. ఆఫ్టర్ 24 hours అయిన తర్వాత మీకు పిన్ అనేది సెండ్ చేస్తారండి. మీ అడ్రస్కి మీరు రిసీవ్ అనేది చేసుకోవచ్చు 30 రోజుల్లో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.